ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి యొక్క నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఈ నిర్మాణాల్లో ఒకటి మనం చెప్పుకోదగ్గది ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణం చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సిఆర్డి యొక్క భవనం. మీరు చూస్తున్నారు ఇక్కడ సిఆర్డి యొక్క భవనాన్ని 6 బ్లాకులుగా నిర్మాణం చేస్తున్నారు. వర్క్ అనేది డే అండ్ నైట్ ఇక్కడ వర్కర్స్ అనేది పనిచేస్తున్నారు. ఇది ఫ్రంట్ వచ్చేసరికి ఈ భవనం యొక్క నిర్మాణం ఫ్రంట్ వచ్చేసరికి గ్లాస్ ఫిట్టింగ్తో నిర్మాణం జరుగుతుంది. లుక్ బాగుండే విధంగా గవర్నమెంట్ చర్యలు బాగా తీసుకుంటుంది. ఈ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ హెడ్ క్వార్టర్గా చేసుకొని అదేవిధంగా మున్సిపాలిటీ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఈ భవనంలోనే వర్క్లు జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారనే సమాచారం ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కింద ఏ విధంగా వర్క్ జరుగుతుందో. ఇవి మెటీరియల్ మీరు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ నూతిలాగా కనిపిస్తుంది కదండి. ఇది సిఆర్డిఏకి తాగునీటికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ ట్యాంక్ అన్నమాట. వాటర్ సప్లై కృష్ణానది నుంచి ఈ ట్యాంకులోకి వస్తాయి. ఇక్కడ హెవీ మెటీరియల్ తగ్గేదిలే అన్నట్టుగా నిర్మాణం అనేది హెవీ మెటీరియల్తో జరుగుతుంది. ఇక్కడ చూడండి పైప్ లైన్, ఇది కృష్ణానది నుంచి వాటర్ ఇక్కడికి తీసుకురావటానికి ఇది పైప్ లైన్ వాడుతున్నారు. ఇక్కడ మనం ఒక సైడ్గా చూసుకుంటే ఈ ఒక ప్రక్కగా ఉన్నటువంటి ఒక పక్క సైడు ఈ సైడు సీడ్ యాక్సెస్ రోడ్డుకి దగ్గరగా ఈ భవన నిర్మాణం జరుగుతుంది. రాయపూడికి హైకోర్టుకి దగ్గరలో ఈ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు సిఆర్డిఏ భవనం యొక్క బ్యాక్ సైడ్కి మనం వెళ్తున్నాము. మీరు చూస్తున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పోల్స్ నిలబెట్టి ఈ నిలబెట్టిన పోల్స్ ఇక్కడ సిఆర్డిఏ భవనం యొక్క క్యాటరింగ్ అవసరాల కోసం ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అదేవిధంగా దీని బ్యాక్ సైడ్ మనకి బిల్డింగ్లు కనబడుతున్నాయి. ఆ బిల్డింగ్లు ఎమ్మెల్సీ యొక్క క్వార్టర్స్. ఇది కూడా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ యొక్క వర్క్ అనేది జరుగుతూ ఉంది. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఈ క్యాటరింగ్ పక్కన మరియు పవర్ స్టేషను, సిఆర్డిఏ సంబంధించినటువంటి పవర్ సప్లై ఈ పవర్ స్టేషన్ అక్కడ నుంచే జరుగుతుంది. దాని యొక్క నిర్మాణం కూడా మొదలు పెడుతున్నారు. ఓకే, మీరు ఇప్పుడు చూడండి సిఆర్డిఏ యొక్క లోపల అంతా కూడా సెంట్రల్ ఏసీతో నిర్మాణం జరుగుతుంది. మొత్తం కూడా సెంట్రల్ ఏసీ. ఇది మీరు చూస్తూ ఉండండి, సెంట్రల్ ఏసీ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది లోపల. ఓకే, ఇక్కడ సైడ్ వచ్చేసరికి ఈ రూట్ వచ్చేసరికి వాకింగ్ పర్పస్ కోసం నిర్మాణం చేశారు. ఈ సైడ్ వ్యూ ఇక్కడ ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు రాయపూడి టు విజయవాడ వెళుతుంది. ఇది వాకింగ్ పర్పస్ కోసం ఈ సైడ్ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన వాకింగ్ ఉండుద్ది. సో ఇది మీరు చూస్తున్నారు డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంతా మీరు చూశారు. ఓకే, ఇది